జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జిస్తున్నారట. మందిరానికి వెళ్ళినా ఏం ఉపయోగం? ఏమండి, మందిరానికి వెళ్ళి సాక్ష్యాలు చెప్పినా, పాటలు పాడినా, కూటాలు పెట్టినా, కానుకలు ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే కలిసి వస్తుంది అనుకున్నారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న మా బ్రతుకులు మారట్లేదని ఈ జ్ఞానము లేని వారు భూ సంబంధమైన వాటి యందే మనసుంచి పర సంబంధమైన దేవుణ్ణి విడిచిపెట్టి నాశనం అయిపోతున్నారట. బైబిల్ అంటుంది, భూ సంబంధమైనవి ఎతకొద్దు, పర సంబంధమైన ఎతకండి అంటుంది. మన పౌరస్థితి పరలోకములో ఉందని వాక్యం చెప్తుంది, కానీ భూ సంబంధమైన ఇవే కావాలి మనకి. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఇల్లు కట్టేయాలి, ఏమండి, లేకపోతే అప్పులు తీరిపోవాలి, వ్యాధులు పోవాలి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ కలిసి వచ్చేయాలి. అప్పుడే దేవుడు ఉన్నట్టు, అప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటే ఆశీర్వదించబడినట్టు, ఏమీ లేకపోతే దేవుడు లేనట్టు. ఈరోజు చాలామంది భూ సంబంధమైనవి ఎతుకుతున్నారు. అబ్రహాము కోసం రాయబడిన మాట, పునాదులు గల పట్నం వైపే తేరి చూశాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన ఎప్పుడు భూ సంబంధమైన వాటి యందు చూడలేదు. పిల్లలు లేకపోయినా దేవుడు పిల్లని ఇస్తానన్నా, దేవుడు బిడ్డని ఇస్తానన్నాడు కదా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ పరలోకమందున్న వాటి వైపు, పునాదులు గల పట్నం వైపు, నాకు భూమి మీద కొడుకు ఎందుకయ్యా, నువ్వే నా కొడుకు అన్నట్టు చూశాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. పునాదులు గల పట్నం వైపు తేరు చూశాడట. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వు దేని వైపు చూస్తున్నావు? ఏమండి, డబ్బు చేత్తో ఎంతో సంపాదించాం, ఎంతో తగలేసాం. ఈ చేత్తో బంగారం ఎంతో తగలేసాం, ఎంతో సంపాదించాం. ఇంకా వాటి యందు కాదు, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనం రక్షింపబడలేదట. అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డామట. అందుకే మనం పైనున్న వాటిని ఎతకాలి, కానీ కింద ఉన్న వాటిని మనం ఎప్పుడు ఎతకూడదు.